లంచ్‌కైనా, లంచ్ బాక్స్‌లోకైనా, డిన్నర్‌లోకైనా ఈజీగా చిట్టి ముత్యాలతోటి ఇలా సోయా పలావ్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు అందరూ. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఒక గ్లాసు చిట్టి ముత్యాల రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా నీళ్లు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఫాస్ట్‌గా లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేయాలనుకుంటే ఎక్కువసేపు నానకపోయినా పర్లేదు. తర్వాత సోయా చంక్స్ తీసుకొని ఈ విధంగా నీళ్ళతో ఒకసారి కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్‌కి 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇలా హోల్ గరం మసాలా తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో వేసుకోండి. జీడిపప్పులు ఇష్టమైన వారు కొన్నిటిని యాడ్ చేసుకోండి, బాగుంటుంది. జీడిపప్పు వేసి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయను అలాగే ఒక 2 టమోటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత ముందుగా మనము కడిగి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ సోయా చంక్స్లో చిన్న సైజు ఉంటాయి, అవి యాడ్ చేసుకున్నా కూడా బాగుంటాయి. మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూను గరం మసాలాను కూడా వేసుకోండి. ఈ మసాలాలన్నీ వేసుకొని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొత్తిమీర తరుగును అలాగే పుదీనా తరుగును యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ బాగుంటుంది ఈ సోయా పలావ్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర పుదీనా తరుగు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక 2 స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోండి, బాగుంటుంది. పెరుగు యాడ్ చేయడం ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోండి. పెరుగు కూడా వేసుకుని 2-3 నిమిషాల పాటు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. రైస్ వేసుకుని 2-3 నిమిషాల పాటు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత ముందుగా రైస్ని నానబెట్టుకొని ఉంటే కనుక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళని యాడ్ చేసుకోండి. లేదంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ రిలీజ్ అయ్యాక మాత్రమే మూత ఓపెన్ చేసుకోండి. మీరు ముందుగానే కనుక ఓపెన్ చేస్తే అది తడి తడిగా ఉండి పొడిగా రాదనమాట రైస్. ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఇలా మూత ఓపెన్ చేసుకుంటే చక్కగా ఉడికిపోయింది కదా, పొడి పొడిలాడుతూ రైస్ చాలా బాగా వచ్చింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సోయా చంక్స్ అంటే ఇష్టమైన వారు ఈ విధంగా కనుక పలావ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి టేస్ట్ చూసాక మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సోయా చంక్స్ ప్రోటీన్ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇష్టమైన వారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మన రకరకాల రుచులు ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.